హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు మొన్న సంక్రాంతి పండుగకు విడుదల చేసిన 6,700,00,00,000 వలె ఇప్పుడు ఉగాది పండుగకు కొన్ని బకాయిలు విడుదల అవుతాయా? లేదా? దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ మరియు ఐఆర్ అప్డేట్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు ఎంతగానో ఎదురు చూస్తున్న పే రివిజన్ కమిషన్ పీఆర్సీ అమలు మరియు ఐఆర్ ప్రకటనపై ఇంకా స్పష్టత రాకపోవడం పట్ల నిరాశ వ్యక్తం చేస్తున్నారు. 30% ఐఆర్ ఉగాది పండుగ కానుకగా ప్రకటిస్తారేమో అనే ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. కానీ ఇంకా అధికారిక ప్రకటన ఏమీ రాలేదు. ప్రస్తుతం పరిస్థితి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 9 నెలలు కావస్తుంది. ఈ సమయంలో అనేక కేబినెట్ సమావేశాలు మరియు బడ్జెట్ సమావేశాలు జరిగాయి. కానీ పీఆర్సీ అమలు, ఐఆర్ ప్రకటన లేదా ఉద్యోగులకు ఉన్నటువంటి 22,000 కోట్ల పెండింగ్ బకాయిల చెల్లింపులపైనటువంటి అధికారిక నిర్ణయం అయితే తీసుకోలేదు. ఈ బకాయిలు చెల్లిస్తే ఒక్కొక్క ఉద్యోగికి దాదాపుగా 2-4 లక్షల వరకు లాభం చేకూరే అవకాశం అయితే ఉంది. కానీ మొన్న సంక్రాంతి పండుగ కానుకగా మనకు 6,700 కోట్ల రూపాయలు ఉద్యోగులకు బకాయిల రూపంలో అయితే చెల్లించారు. ఆ వివరాలైతే ఇక్కడ ఉన్నాయి చూడొచ్చు. సో, బిల్లుల జాబితాలోని ముఖ్యమైన అంశాలండి. జీపీఎఫ్ లోన్ల కింద 5,519 కోట్లు, సిపిఎస్ ఉద్యోగుల బకాయిలు 300 కోట్లు, టీడీఎస్ చెల్లింపులు 265 కోట్లు, పోలీస్ సరెండర్ లీవ్‌లు 241 కోట్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ 578 కోట్లు, అలాగే 651 కంపెనీలకు రాయితీ రూపంలో 90 కోట్లు, విద్యుత్ శాఖ నిధులు 500 కోట్లు, ఆరోగ్యశ్రీ నిధులు 400 కోట్లు, అలాగే రైతులకు కౌలు బకాయిలు 241 కోట్లయితే ఈ విధంగా ప్రకటించడం జరిగింది. అలాగే పెండింగ్ బిల్లుల పూర్తి జాబితా అయినటువంటి ఇదే విధంగా ఉగాది సందర్భంగా పురస్కరించుకొని మిగిలినటువంటి బకాయిలు డీఏ బకాయిలయితేనేమి, డీఆర్ బకాయిలు, మెడికల్ బిల్లులు, మిగిలిన వారికి జీపీఎఫ్ లోన్‌లు, ఏపీజీఎల్ఐ లోన్‌లు, పోలీస్ బిల్లులు, పోలీస్ వారి టీఏ బిల్లులు, ఇతర పెండింగ్ బిల్లులను కూడా ఈ ఉగాది సందర్భంగా పూర్తిగా కాకపోయినా కొంతమేరైనా చెల్లించాలని ఉద్యోగులు ఆశిస్తున్నారు. అలాగే 12వ పీఆర్సీ అమలుపై జాప్యం. 2023 జూలై 1 నుంచి 12వ పీఆర్సీ అమలవ్వాల్సి ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయటం తక్షణమే అవసరమన్నమాట. ఎందుకంటే ఇప్పటికే దాదాపుగా ఆహ్, 18 నెలలు పైనే ఆలస్యమైన నేపథ్యంలో కమిటీ ఏర్పాటుకు కనీసం ఒక సంవత్సరం సమయం పడుతుంది. ఇకపై నుంచి కూడా. దీంతో ఉద్యోగులకు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ నష్టాన్ని భర్తీ చేస్తూ కొంతో ఎంతో కొంత భర్తీ చేసే విధంగా 30% ఐఆర్ ప్రకటించవలసిందిగా అయితే ఉద్యోగ పెన్షనర్లు కోరుతున్నారు. గతంలో 2022లో జనవరిలో ఐఆర్‌ను ప్రకటించగా ఇప్పుడు కూడా 30% ఐఆర్ ఉగాది కానుకగా ప్రకటిస్తారేమో అని ఉద్యోగులైతే ఎదురు చూస్తున్నారు. డీఏ అప్డేట్ అయినా ప్రకటిస్తారేమో అనే అనేక ఆశలైతే దసరా పండుగ సమయంలో ఉండగా అది కూడా జరగలేదు. కానీ ఉగాది సందర్భంగా 30% ఐఆర్ ప్రకటిస్తే ఉద్యోగులకి ఇది ఒక పెద్ద ఊరటగా అయితే మారుతుంది. ఉద్యోగుల పెండింగ్ అంశాలైనటువంటి పీఆర్సీ కమిటీ ఏర్పాటు కాకుండా ఉండటం వల్ల వేతన సవరణ ఆలస్యమవుతోంది. డీఏ, పెన్షన్ బకాయిలు, జీపీఎఫ్ లోన్లు వంటి ఆర్థిక అంశాలు పెండింగ్‌లోనే ఉన్నాయి. గత సంవత్సరం ఉద్యోగులకు జరిగిన నష్టాన్ని పూరించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు. ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు పీఆర్సీ కమిటీని త్వరగా ఏర్పాటు చేసి 12వ పీఆర్సీ అమలుకు అవసరమైన చర్యలు చేపట్టాలి. 30% ఐఆర్ ప్రకటన చేసి తక్షణమే ఉద్యోగులకు ఆర్థిక సహాయం అందించాలి. పెండింగ్ బకాయిలకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసి దానిపై స్పష్టమైన కార్యాచరణ అమలు చేయాలి. కేబినెట్ భేటీలో ఉద్యోగుల సమస్యలను ప్రాధాన్యంగా తీసుకోవాలి. తాజా అంచనాలు ఈ నెల ఆఖరున జరగనున్న కేబినెట్ సమావేశంలో ఉద్యోగులకు సంబంధించి కొత్త అప్డేట్ రావచ్చని అంచనా. ఈ ఉగాది సందర్భంగా 30% ఐఆర్ ప్రకటించడం ద్వారా ఉద్యోగులకు ఒక సూపర్ గుడ్ న్యూస్ అందించే అవకాశం అయితే ఉంది. మరి ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో, సంక్రాంతి పండుగ వలె ఈ యొక్క ఉగాది పండుగకు సంబంధించి కూడా షెడ్యూల్ విడతల వారీగా పూర్తిగా కాకపోయినా కొద్దో గొప్పో పెండింగ్ బిల్లులు జమ చేస్తారని అయితే ఉద్యోగులు భావిస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.